అయ్యగారు, అయ్యగారు, ఏంటయ్యా, నేను చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను. మీరు ఏమి పలక్కుండా ఉన్నారేంటి? నిత్య జీవితం గురించి ఆలోచిస్తున్నానమ్మా. అయ్యా, ఇక మీద ఆలోచించడానికి ఏముంది? తనకి నచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే మనం ఆశపడినట్టు త్వరలోనే ఒక బిడ్డని కనిస్తారు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదయ్యా. అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? లేదు, నాకెందుకో నిత్య మన ముందు నటిస్తుందేమో అనిపిస్తోంది. ఏమంటున్నారయ్యా? అవును రాధా, ఒకరోజు నేను షాక్ అయిపోయాను. ఎంత బాగా నటిస్తున్నాడో. నేను చెప్పాను కదా, వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు. నువ్వు బాగా నటిస్తే నీకు అంత దొరుకుతుంది. అలాగే మ్యామ్. అయ్యా, వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుని ఉండుంటారయ్యా. అది కూడా తన ఫ్రెండు, అది రేవతి సినిమాలో ఉంటుంది కదా, తన గురించి ఏదో మాట్లాడుకుని ఉండుంటారయ్యా. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆహా లేదు, మొదట నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నిత్య నడవడిక, తన మాట తీరు ఇవన్నీ చూసేటప్పుడు ఆస్తి కోసమే ఆ అబ్బాయిని ఇక్కడికి నటించడం కోసం తీసుకొచ్చిందేమో అనిపిస్తోంది. అయ్యా, ఏమంటున్నారయ్యా? అలా ఏం జరుగుండదు. మీరు తన గురించి అనవసరంగా మాట్లాడకండి. నాకు తెలుసు, తన గురించి ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు. కానీ నేను చెప్పేది నిజం కూడా అయ్యుండొచ్చు కదా. సరేనయ్యా, ఒకవేళ నాకు అలా అనిపిస్తే నేను వెంటనే వచ్చి మీకు చెప్తాను. ఆ తర్వాత మీరేం చెప్తే అది నేను వింటాను. ఇదిగోండి, టీ తీసుకోండి. అంతవరకు నిత్యమ్మ గురించి ఈ విధంగా మాట్లాడకండి. అమ్మకి డబ్బులు పంపించాం. సరే, ఎలా ఉందో కనుక్కుందాం. చెప్పు నాన్నా. హలో అమ్మా, ఇక నువ్వు దేనికి దిగులు పడకు, సరేనా? ఇకంతా నేను చూసుకుంటా. సరే నాన్నా. ఈ రోజు కూడా కొంచెం డబ్బులు వచ్చాయి, నేను నీకు పంపిస్తాను. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు కొనుక్కుని వేసుకో. అలాగే నాన్నా. ఇంకొన్నాలేమ్మా, త్వరలోనే ఈ సినిమా పూర్తి చేసుకుని వచ్చేస్తాను, సరేనా? సరే నాన్నా. చెల్లిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. డబ్బులు చాలకపోతే నన్ను అడుగు. నీకు అలాగే చెల్లి కావాల్సినవన్నీ కొనుక్కోండి. చెల్లి కూడా ఇంకా కొన్నాళ్ళు మాత్రమే ఉద్యోగానికి వెళ్తుంది. తర్వాత తన కోరుకున్న చదువు నేను చదివిస్తాను. ఏమంటావు? సరే నాన్నా. సరే, నాకు కొంచెం పనులున్నాయి. నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. అలాగే నాన్నా, అలాగే. ఓకే, ఉంటానమ్మా. సరే నాన్నా. హలో మహేష్, నేనిప్పుడు నీకు ఒక మెయిల్ పంపించాను. ఆ మెయిల్ చెక్ చేసి నాకు కాస్త అప్డేట్ చేస్తావా? ఓకే. బాబు, విజయ్, అంకుల్ రండి, ఇలా వచ్చి కూర్చోండి. మీరు నిత్య బయటికెళ్ళారు, ఇప్పుడు మీరు మాత్రం వచ్చారేంటి? ఓ అదా సార్, నిత్య ఎవరినో కలవాలని చెప్పారు. అందుకే తనని డ్రాప్ చేసి నేను ఒక్కనే వచ్చేసా. ఓకే. మీరు నాతో మాట్లాడరా? నాకు మీ మీద కోపం ఉందనుకుంటున్నారా? ఇలా చూడు బాబు, అలాంటిదేమీ లేదు. ఏది ఏమైనా ఇప్పుడు మీరు నాకు అల్లుడయ్యారు కదా. అది మాట్లాడకూడదని ఏం కాదు సార్. యాక్చువల్గా టైము దొరకలేదు, అందుకే మాట్లాడలేకపోయాను. సరే సరే. మా అమ్మాయి మీరు ఎక్కడ మీట్ అయ్యారు? మీరే మొదట మీ ఇష్టాన్ని చెప్పారా, లేక మా అమ్మాయి చెప్పిందా?
అది మేము ఫస్ట్ టైం ఒక పబ్లో మీట్ అయ్యాం. ఆహా. నన్ను చూడగానే తను ప్రేమలో పడిపోయింది. ఆ. తన మనసులో మాట చెప్పింది. నాకు నచ్చింది. సరే, నంబర్లు పంచుకుని మాట్లాడి ప్రేమించి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. అర్థమైంది. సరే, ఎవరైనా మీతో చెప్పారా మీరు బాగా యాక్ట్ చేస్తారని? అరే, మీరు సూపర్గా యాక్ట్ చేస్తున్నారు తెలుసా? అయ్యో అంకుల్, చాలామంది నాకు చెప్పారు అంకుల్. అయినా కానీ సినిమాలో మాత్రం ఇంకా ఛాన్స్ దొరకట్లేదు. కనీసం ఇప్పటికైనా దొరికింది. అది కూడా మీలాంటి ఒక గొప్ప సీనియర్ యాక్టర్ బాగా నటిస్తున్నామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను సంతోషంగా లేను బాబు. ఏ- ఏ- ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నట్టు నటిస్తున్నారు అంకుల్? చూడు బాబు, నిత్య నా నిజమైన కూతురు బాబు. తను నీకేం చెప్పి తీసుకొచ్చిందో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది నువ్వు వింటావా? నా కూతురికి 30 ఏళ్ళు వచ్చాయి బాబు. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాను, కానీ తను కుదరదు అని చెప్పింది. నువ్వు కానీ పెళ్లి చేసుకున్నావంటే నాకున్న ఆస్తంతా నీకే రాసిస్తాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించమనే చెప్పానయ్యా. అందుకోసం తను తన ఫ్రెండు కలిసి ఇలా ఒక పెద్ద డ్రామా చేసి నన్ను మోసం చేశారయ్యా. విజయ్, మీ యాక్టింగ్ గురించి మీ ఇంట్రెస్ట్ గురించి ప్రొడ్యూసర్ మ్యామ్ దగ్గర చెప్పాను. సూపర్ మ్యామ్. మ్యామ్, నేను బాగా నటిస్తాను మ్యామ్, నన్ను నమ్మండి. ఆ లెవెల్కి మేము వాళ్ళకి రిహార్సల్స్ చేసి ట్రైన్ చేసి పెట్టాం. సో నువ్వు కరెక్ట్గా చేసే వరకు అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసి వెంటనే పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మ్యామ్, మీరు చెప్పినట్టే చేసేద్దాం మ్యామ్. దానికి బాగా నటించాలి. నువ్వు నటిస్తావా? నాకు ఆహారం కంటే నటనే ముఖ్యం మ్యామ్. మీరు చెప్తున్నట్టు నేను ఖచ్చితంగా నటించను మ్యామ్. ఏంటి, నటించవా? ఆ క్యారెక్టర్లో జీవించేస్తా అంటున్నా. ఒక తండ్రిగా నా బాధ నీకు తెలుస్తుందా బాబు? అయ్యో సార్, ఇదంతా నాకు తెలియదు సార్. నీకు నటించడానికి అవకాశం ఇస్తున్నా. ఒక 1 వీక్ రిహర్సల్ ఉంటుందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు సార్. పైగా మీరు కూడా నటిస్తున్నారని చెప్పారు సార్. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పారు సార్. కానీ తను మీ కూతురే అని నాకు తెలియదు సార్. సార్, నేను చాలా పెద్ద తప్పు చేస్తాను సార్. నన్ను క్షమించండి సార్. అయ్యగారు, వేడి నీళ్ళు తీసుకోండి. బాబు, మాకు అన్ని విషయాలు తెలుసు బాబు. నేను ఈ ఇంట్లో సాధారణ పని మనిషినే, కానీ వీళ్ళు నన్ను సొంత మనిషిలా చూసుకుంటారు తెలుసా. కానీ పాప ఇలా చేస్తుందని మేమసలు ఊహించలేదు బాబు. అయ్యో రాధమ్మా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక పెద్ద లక్ష్యంతో ఇక్కడికి వచ్చాను, కానీ చివరికి ఇలా నేను మోసపోతాను అనుకోలేదమ్మా. సార్, తను నా పరిస్థితిని బాగా యూజ్ చేసుకుంది సార్. నేను పెద్ద తప్పు చేసేసాను సార్. సార్, ఐఎమ్ సో సారీ సార్. ఇకపై నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నేను వస్తాను సార్. బాబు, కూర్చోవయ్యా. నువ్వు ఇప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నా కూతురికి అనుమానం వస్తుందయ్యా. తనకు నేను నిదానంగా ఈ విషయం గురించి మాట్లాడాలి. నా కోసం నేను చెప్పేంతకు ఇక్కడే ఉండొచ్చా? నేను చెప్పే వరకు నువ్వు ఇలాగే నటిస్తూ ఉంటావా బాబు? ఇలా చూడు బాబు, ఇది నీ నటన నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది. నా కూతురికి ఒక కొత్త జీవితంలాగా కూడా ఉంటుంది బాబు. ఏంటి ఇలా అంటున్నారైనా? సరే సార్, నేను నటిస్తాను, అది కూడా మీకోసం.